గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కళ్యాణి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ఈ వీడియో ఏంటి అని చెప్పేసి అయితే మీరు thumbnail-లోనే చూస్తుంటారు. వినాయక చవితి అనమాట. గోవాలో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. వినాయక చవితి గోవాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. వీళ్ళకి ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో మీకైతే ఈ వీడియోలో ఎలా వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అయితే అన్నీ చూపిస్తాను, మీరు చూడండి. మన సైడ్కి ఇక్కడికి చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం సెలబ్రేట్ చేసేదానికి ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేసేదానికి ప్రతి ఒక్క దానికి కొంచెం చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఇక్కడైతే మేము డెకరేషన్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఒక థీమ్ చూస్ చేసుకున్నాము, లైక్ పింక్ అండ్ పర్పుల్ కలర్ క్లాత్స్తో టై చేసి ఇంకా ఇలా మ్యాచింగ్ ఫ్లవర్స్తో అయితే ముందు వెనకాల టై చేయాలని చెప్పేసి సో ఆ థీమ్ ప్రకారంగా అయితే కొంచెంగా చేస్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్ అయితే అక్కడ డెకరేషన్ పార్ట్ చూస్తూ ఉన్నారు. ఫ్లవర్స్ ఇవంతా టై చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అంతా టై చేస్తూ ఉండేటప్పుడే నేను కూడా ఇంకా ఫ్రూట్స్కి ఇలా థ్రెడ్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు కడతానని అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అని చెప్పేసి అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇది కూడా మన సైడ్ మోస్ట్లీ లేదనుకుంటా ఈ కల్చర్. మేబీ గోవా వాళ్ళు లేదా మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళ కల్చరే అనుకుంటాను ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి దేవుడి ముందర కడతారనమాట. అది నేను మీకు వీడియో చూపిస్తాను ముందు. మీరైతే కంటిన్యూ అవ్వండి నాతో పాటు వీడియోలో. హే గాయ్స్, సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు వచ్చేసి జస్ట్ గణేష్ చతుర్థికి ఒక రోజు ముందు అనమాట ఈ వీడియో వచ్చేసి. సో డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాము, అవుతా ఉంది. ఇంకా అందరూ చూసారు కదా, దీన్ని పట్టుకొని ఇన్ని పనులు చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో చూసారు కదా, ఇంకా గణేష్ చతుర్థి ముందు రోజు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock వచ్చాం. ఫుల్గా వర్షం పడుతూ ఉంది అనమాట. మా చిన్నోడు బాగా మొండి పట్టాడు. లైక్ చిన్నపిల్లల్ని పట్టుకొని చేయడం చాలా కష్టమే అనమాట. ఇంకా డెకరేషన్ పార్ట్కి సో ఇంకా డెకరేషన్ అయితే నేను ఇంత మాత్రం అయింది కదా. ఇంకా నేను ఫ్రూట్స్ అంతా టై చేసింది ఫినిష్ అయిందనమాట. దాని తర్వాత కింద అయితే క్లాత్ ఇలా ప్లేట్స్ లాగా పెట్టి స్టిచ్ చేసామన్నమాట. మేమే స్టిచ్ చేసి ఇంకా డబుల్ సైడ్ టేప్ పెట్టి స్టిక్ చేస్తున్నాం టేబుల్కి. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ టై చేసామన్నమాట క్లాత్ని, సో దట్ అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది పడిపోకుండా అని చెప్పేసి. ఇంకా ఇలా స్టిక్ చేసి టేబుల్కి దాని తర్వాత పైన నుంచి అయితే ఒక పింక్ కలర్ క్లాత్ వేసేసి ఇటు సైడ్ అటు సైడ్ జస్ట్ ఇలా వదిలేసామన్నమాట. ప్లేట్స్ ఏం పెట్టలేదు సైడ్స్లో. సో ఇంకా ఇలాగ గోల్డెన్ కలర్వి సైడ్స్లో హ్యాంగ్ చేసాము. దాని తర్వాత క్లాత్ కూడా టై చేయడానికి గోల్డెన్ కలర్ బీడ్స్ది ఒక స్ట్రింగ్స్ లాగా తీసుకురమ్మని చెప్పారు, చూడటానికి చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇలా గోల్డెన్ కలర్ బీడ్స్ కూడా టై చేసేసి ఇంకా ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఫైనల్ లుక్ అయితే ఎంత ప్రిటీగా ఉందో గైస్, మీరు కూడా చూడండి. అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట. ఎంత కష్టపడినా లాస్ట్ రిజల్ట్ చూసాక అన్నీ మర్చిపోతాం అనమాట. సో చూసారు కదా, ఇంకా ఇక్కడైతే దీనికి టై చేయాలన్నమాట ఫ్రూట్స్. సో ఇది వచ్చేసి లైక్ ఫ్రూట్స్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కాదు, లైక్ కుకుంబర్, కార్న్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి టై చేయాలన్నమాట. దాని తర్వాత ఇంకా కొన్ని ఏవేవో లీవ్స్ అవంతా ఉన్నాయన్నమాట, డిఫరెంట్. వీటి పేర్లు కూడా నాకు తెలియదు, చాలా డిఫరెంట్ అనమాట ఇక్కడ వీళ్ళవి. సో మన సైడ్ దొరకనివి కూడా ఉంటాయి చాలా. సో అవి కూడా టై చేస్తారనమాట. ఇంకా ఇలా అయితే అన్ని టై చేస్తూ ఉన్నారు. ఇంకా రౌండ్ ఆరెంజ్ ఇలాంటివి టై చేయాలంటే చాలా కష్టము, బికాస్ అవి పడిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంకా నేనైతే వీటికి థ్రెడ్ కట్టలేదు, బికాజ్ నాలా కాదు అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండే వాటికి టై చేసి ఇంకా పైన కూడా టై చేస్తున్నారు అనమాట. సో ఫైనల్ లుక్ చూడండి గైస్, నైట్ 1-2 o'clock అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ అన్ని కట్టేసి పడుకునే పాటికి. సో ఇంకా నెక్స్ట్ డే నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి. అంతవరకు గుడ్ నైట్. సో హలో గాయస్, ఇంకా మార్నింగ్ అయిందనమాట. మార్నింగ్ వేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను ఫస్టే, ఎందుకంటే ఇంకా బేబీకి ఫీడ్ ఇవ్వాలి కదా. సో నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకా గౌరీ పూజకి అయితే స్టార్ట్ చేసాము. సో గౌరీ పూజ ఇక్కడ గోవాలో ఎలా అంటే వినాయకుడిని పెట్టే ముందే గౌరీ పూజ చేస్తారనమాట. సో అలాగైతే మేము ఇంకా గౌరీ పూజకి అన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా అలాగే వినాయకుడిని పెట్టడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తా ఉన్నాం, లైక్ పీట పెట్టి ఇంకా ఆకు వేసి బియ్యం పోసి ఇవంతా చేసి సో అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నాము. వినాయకుడిని డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకూడదు అనమాట. సో ఇలాగైతే అరేంజ్మెంట్స్ చేయాలి. ఇంకా గౌరీ పూజకి అయితే చేస్తా ఉన్నామంట. చూసారు కదా, ఇంకా పసుపు కుంకం పెట్టి ఇవంతా వేసేసి అన్ని చేసామన్నమాట. పూజ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈ టెంకాయల గురించి చెప్పాలి మీకు. గౌరీ పూజ చేసేటప్పుడు ఒక 5 or 8, 12 అలాగా టెంకాయలు అయితే పూజ చేస్తారనమాట. ఎందుకు అంటారా? సో గౌరీ పూజకి చేసినప్పుడు ఇలా చేసి ఇంకా మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళకి గణేష్ చతుర్థి అయిపోయాక మ్యారేజ్ అయిన వాళ్ళకి పసుపు కుంకం లెక్క ఇవ్వాలన్నమాట. ఇవి అప్పుడు మీన్స్ కొంచెం మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతారు, అలాగనమాట.
సో ఆ టెంకాయలు కూడా పూజ చేసేసి అవి దేవుడి టేబుల్ కింద అయితే ప్లేస్ చేశారనమాట. ఇంకా దాని తర్వాత మేమైతే గణేష ఐడల్ ని ముందు రోజు తెచ్చి ఇంట్లో పెట్టేసాం అనమాట, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. సో ఇంకా దేవుడిని కూడా తీసుకొని వచ్చి ఐడల్ ని కూడా ప్లేస్ చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. మా చిన్నోడిని చూడండి, మా చిన్నోడిది ఫస్ట్ టైం అనమాట వినాయక చవితి. సో చూపిస్తా ఉన్నాము గణేశాన్ని, చూసి ఎంత ప్రెటీగా నవ్వుతా ఉన్నాడు. నేను ఇటు పక్క వీడియో తీస్తా అంటే నా సైడ్ తిరిగి ఎంత బాగా నవ్వుతా ఉన్నాడో నాకైతే చాలా ప్రెటీ అనిపించింది. ఇంకా పూజ కూడా చేసేసి వంట చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. బికాజ్ మేము ఆఫ్టర్నూన్ నైట్ 2 సార్లు ఆరతి ఇస్తారనమాట దేవుడికి. సో ఆరతి ఇచ్చే ముందే ఫుడ్ ప్రిపేర్ చేసి దేవుడికి అయితే భోజనం సమర్పించాలన్నమాట. సో అలాగా మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చేసామన్నమాట. హారతి ఇచ్చేసి దాని తర్వాత ఆకు పెట్టడానికి అయితే నేను వచ్చాను. ఇక్కడ చూసారు కదా. హే గైస్, సో పూజ అయితే అయిపోయింది అనమాట. దేవుడికి నైవేద్యం వడ్డిస్తున్నాము. సో ఆకు అయితే రెడీ చేస్తున్నాను. ఏమేమి వడ్డిస్తాను, గోవాలో ఏమేమి స్పెషల్ చేస్తారంటే చూపిస్తాను కదండి. ఆకులో అన్ని ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాను. ఇదైతే ఫస్ట్ డే ఫుడ్ అనమాట. గోవాలో ఎలాగంటే ఫస్ట్ డే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, సెకండ్ డే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనమాట. స్పెషల్లీ ఆ రోజే చేస్తారనమాట అలాంటి ఫుడ్. సో అలాగైతే ఇది అనమాట ఫస్ట్ డే ఫుడ్. ఇంకా అది వచ్చేసి పతోలి. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అదేంటి అని చెప్పేసి. ఇంకా దేవుడికి ఆకు తీసుకొని వచ్చి గౌరికి ఒక ఆకు, వినాయకుడికి ఒక ఆకు, ఇంకా ఆవుకి ఒక ఆకు, అలాగా 4 సంథింగ్ పెడతారనమాట. అలా పెట్టేసి దేవుడికి పూజ చేసి సమర్పించేసి ఆ రోజు అయితే పూజ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసి ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వినాయక చవితి అప్పుడు వీళ్ళు దేంట్లోనూ ఆనియన్ యూజ్ చేయరు అనమాట. ఆనియన్, గార్లిక్. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అవి వేయకుండా కర్రీస్ అన్ని చేస్తారు. నేనైతే ఇక్కడ బజ్జీ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఆనియన్ ఉంటుందని. బజ్జీ వచ్చేసి క్యాబేజ్ బజ్జీ అనమాట అది. సో ఆనియన్ అందులో కూడా వేయలేదనమాట. ఇంకా ఇక్కడ 3 kinds ఆఫ్ కర్రీస్ చేస్తారనమాట. సో అవి వచ్చేసి మెయిన్గా వినాయక చవితి అప్పుడే చేస్తారనమాట ఈ కర్రీస్. ఇంకా పూరి కూడా ఇంపార్టెంట్ ఆ రోజు. సో ఇదైతే సెకండ్ డే ఫుడ్ అనమాట. ఇంకా ఖీర్ కూడా చేసిండే, పాయసం. సో ఇవన్నీ చేసి ఇంకా దేవుడికి సమర్పించేసి సెకండ్ డే కూడా పూజ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా బుజ్జి వినాయకుడిని మీరు క్లియర్గా చూడలేదు కదా, మీరు కూడా చూసేయండి మా బుజ్జి వినాయకుడిని, ఎంత క్యూట్గా ఉందో కదా. ఓకే, మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఇలాంటి గోవా ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఈ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి ఈరోజు నిమజ్జనం అనమాట దేవుడిది. సో నిమజ్జనంకి మేము ఇలాగ కొంతమందిని పిలుస్తామన్నమాట. సో వాళ్ళు వచ్చి ఇలాగా చేసేసి లైక్ డ్రమ్స్ ఇవంతా కొంచెం బాగా సెలబ్రేట్ చేస్తారనమాట నిమజ్జనం అప్పుడు మాత్రము. ఎంత బాగుంటుంది అసలు, గూస్ బంప్స్ వస్తాయి ఇది వింటూ ఉంటే మనకు. మీరు కూడా వినండి, ఇదంతా ఎంత బాగుంటుందో అసలు. ఇంకోటి ఏమంటే గోవాలో 1.5 days నిమజ్జనం చేస్తారనమాట దేవుడిని. అదంటే డైరెక్ట్ 5th day చేయాలి. మన సైడ్ ఎలాగంటే 3 days, 1 day, 5 days, 7 days ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఇలా కాదనమాట. ఏదో 1.5 day లేదంటే డైరెక్ట్ 5 days అనమాట. ఇక మా చిన్నోడు అప్పుడే పడుకునేసాడు అనమాట ఇదంతా జరిగే ప్రాసెస్ లోనే. ఇక్కడ చూసారు కదా బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యం ఎందుకు ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ వస్తారనమాట, దేవుడికి ఇలాగా ఆఫర్ చేస్తారనమాట. లైక్ ఈ కుటుంబం మీకు 1.5 days సేవ చేసింది, ఇలాంటి మంచిగా చూడండి అదే ఇది అని చెప్పేసి గాడ్కి అయితే ఇలాగ చెప్తూ ఇంకా అక్షింతలాగా అవి చల్లుతారనమాట దేవుడికి. సో ఇలాగైతే జరుగుతుంది అనమాట విసర్జన ప్రాసెస్ ఇక్కడ. మన సైడ్ అయితే అసలు చాలా డిఫరెంట్ కదా, ఇలాంటివంతా ఏమి ఉండవు. చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా వినండి ఒకసారి ఆయన ఏం చెప్తున్నారు అని చెప్పేసి.
त्यांची राखण कर देवा त्याची म्हणजे बरे आरोग्य बरे आयुष्य दे आणि त्यांच्याकडे अशी विशेष सेवा करून घ्या. సో చూసారు కదా, ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము పైన ఫ్రూట్స్ ట్రై చేసాం కదా, అందులో నుంచి ఒక ఫ్రూట్ అయితే తీయాలన్నమాట ఫస్ట్. సో ఆ ఫ్రూట్ తీసిన తర్వాత ఎవరైనా ఒకరు వచ్చి అన్ని కొన్ని ఫ్రూట్స్ కట్ చేస్తారనమాట. బికాజ్ నెక్స్ట్ 5 days మేము అది ముట్టుకోకూడదు అనమాట, మీన్స్ ఏ ఫ్రూట్స్ తీయకూడదు అనమాట అందులో నుంచి. సో ఏదైనా మాగిపోయిన ఫ్రూట్స్ ఉంటే కనుక అలాంటివన్నీ ఇప్పుడే రిమూవ్ చేసేస్తారనమాట. తీసేసి ఇలా కట్ చేసి ప్రసాదం లాగా అయితే అందరికీ ఇస్తారనమాట. సో ఇది కూడా ఒక కల్చర్ వాళ్ళది, ట్రెడిషన్. దాని తర్వాత అయితే ఇంకా గౌరీ విసర్జనంకి అయితే తీసుకుని వెళ్ళిపోయారనమాట. చూస్తున్నారు కదా, వినాయకుడిని నిమజ్జనం చేసే ముందే గౌరీదేవిని నిమజ్జనం చేస్తారనమాట. ఇలాగ తులసి చుట్టూ చేస్తారు. మా తులసి వచ్చి వాల్కి ఉంది కాబట్టి తులసి ముందర ఇలా రౌండ్స్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇలా చేసేసి ఇంకా మా గౌరీని విసర్జనం చేసేసి వచ్చేసి ఇంకా మా బుజ్జి వినాయకుడిని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. బుజ్జి వినాయకుడు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, వెళ్ళిపోయేటప్పుడు అంతే సాడ్నెస్ ఉంటుంది అనమాట. అసలు ఎంత బోసిపోతుందో వినాయకుడు వెళ్ళిపోయినాక 2 days 3 days. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసేసి ఇంకా బుజ్జి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా వెళ్ళే దారిలోనే 2-3 ప్లేసెస్లో వినాయకుడిని ఇలా పీట మీద పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఇంకా అలాగే ఇక్కడ ఇంట్లో కూడా 2-3 ప్లేసెస్లో పెట్టి అలా చేసుకుంటూ తీసుకొని వెళ్తారనమాట, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళకుండా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే చేస్తారు గోవాలో. చాలా బాగుంటుంది, బట్ చాలా సాడ్నెస్ అనమాట, బుజ్జి వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. మీ వినాయక చవితి ఎలా జరిగిందో మీరు కమెంట్లో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వినాయకుడిని కూడా తీసుకొని వెళ్ళి తులసి ముందర కూడా కొంచెం సేపు పెట్టేసి దాని తర్వాత మళ్ళీ తులసికి రౌండ్స్ చేసేసి దాని తర్వాత డైరెక్ట్గా నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో చూసారు కదా, ఇలాగైతే చేసేసి ఇంకా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని క్రాకర్స్ పెడతారు. సో అంతే అనమాట. ఇది చూడండి, వినాయకుడు వెళ్ళిపోయాక చూపిస్తున్నాను, ఎంత బోసిపోయిందో అసలు. చూస్తున్నారు కదా. ఓకే గాయ్స్, ఇదే అన్నమాట గోవాలో వినాయక చవితి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.